హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆనియన్ పరాటా రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటారు. పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటే రవ్వ అనేది మెత్తబడుతుంది. ఈ విధంగా మూతని కవర్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకున్నామంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వాటర్ మొత్తాన్ని రవ్వ పీల్ చేసుకుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 స్పూన్ వరకు వాము, రుచికి సరిపడ ఉప్పుని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ముందుగానే మనం హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకున్నాము కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని వేసుకొని పిండిని మెత్తగా కలుపుకొని తీసుకోవాలి. పరాటా చేసేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. వాము వేసాము కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు పిండిని మర్దన చేసుకొని పిండి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మూతని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆలోపు ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది నాకు సరిపోతుంది. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఉల్లి రెబ్బలు అనేవి విడివిడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మూతని కవర్ చేసి పక్కన ఉంచేసి పిండిని ఓపెన్ చేసి పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకొని తీసుకోవాలి. పిండి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక చపాతీ ముద్దకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకొని పొడి పిండి సహాయంతో వీలైనంత సన్నగా చపాతీలాగా ఒత్తుకొని తీసుకోవాలి. మనం చేసుకున్న చపాతీ పైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం చపాతీకి స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని నెమ్మదిగా ఒక్క సైడ్ నుండి ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్కి మాత్రం కాస్త వాటర్ని అప్లై చేసి అతికించుకోవాలి, లేదంటే మధ్యలో విడిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టుకొని మధ్యలోకి చాకుతో కానీ కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ మాత్రం ఈ విధంగా స్ట్రెయిట్గా చేసుకోవాలి, స్టఫింగ్ పైకి వచ్చే విధంగా. ఈ విధంగా కట్ చేసుకుంటే పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది పరాటా. కార్నర్ని కూడా కొంచెం వాటర్ పెట్టి అతికించుకోవాలి, లేదంటే విడిపోతుంది. ఈ విధంగా అతికించేసుకొని పొడిపిండి సహాయంతో మనం పరాటాలాగా చేసి తీసుకుంటే సరిపోతుంది. అన్నింటిని ఇదే విధంగా చేసి పెట్టేసుకుంటే మనం చేయడం చాలా ఈజీ అవుతుంది. పొడిపిండిని వేసేసుకొని చపాతీ కర్రతో కానీ లేదనుకుంటే చేత్తో కూడా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. చపాతీ కర్రకి కొంచెం పిండి అప్లై చేసామంటే అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా నెమ్మదిగా చేసుకొని తీసుకోవాలి. చేత్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పరాటా అనేది. వేడి వేడి పన్నం పైకి వేసేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఏ కర్రీస్తో కానీ చట్నీస్తో తిన్నా, రైతాతో తిన్నా చాలా చాలా బాగుంటుంది రుచి అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకుంటే అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు కూడా నా రెసిపీస్ తప్పకుండా నచ్చుతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.